హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే కనగర్తిలో వ్రతం జరిగిందనమాట, సత్యనారాయణ స్వామి వ్రతం. అది ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. పీట ఎలా అలంకరించుకున్నాం, వంటలు ఏమేమి చేసుకున్నాం, వ్రతం ఎలా జరిగింది అదంతా కూడా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ముందుగా అయితే పీటను శుభ్రంగా కడుక్కొని పసుపు నీళ్ళు కలిపిన దాన్ని పీట అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ తెల్లపిండి అంటే బియ్యం పిండితో మొత్తం పీట అంతా బొట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఒకటి అది అంటే 3 సైమల్టేనియస్గా పసుపు కుంకుమ తెల్లపిండి అలా 3 పెట్టుకుంటూ వెళ్ళాలి. పీట అంతా అలానే అలంకరించుకోవాలి, అలానే బొట్లు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా చుట్టూతా తోరణాలు కట్టుకోవాలి, చూపిస్తున్న విధంగా మామిడాకులు. తర్వాత పూలదండలతో మీకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. లోపలేమో తెల్ల పిండితో పద్మం వేసామన్నమాట. తర్వాత పసుపు కుంకుమతో కూడా వేసాము, చూస్తున్నారు కదా, కనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు వీటిని బంతి పూలు కానీ మీకు నచ్చిన పూలు వేటితో అయినా అలంకరించేసుకొని తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ కూడా ఆవు పేడతో అలుక్కొని అక్కడ కూడా పద్మం వేసేసుకొని దాన్ని అక్కడ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా అలంకరించుకున్నాము, పూలతో చుట్టూతా పెట్టుకున్నాము. ఇంకా పైన గోపురానికి కూడా చుట్టూ పెట్టేసామన్నమాట. 4 పక్కల నుంచి అరటాకులు కూడా కట్టేసుకొని మొత్తం వ్రతానికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం అన్నమాట. పంతులు గారు ఇంకా వ్రతానికి సంబంధించినవన్నీ సిద్ధం చేస్తున్నారు. తెల్లబట్ట పరిచి తర్వాత బియ్యం పరిచారు దాంట్లో. తర్వాత స్వస్తిక్ వేసేసుకొని కనిపించేలాగా స్వస్తిక్ పసుపు కూడా వేసేసారు దాంట్లో. ఇంకా పూజా ప్రాసెస్ అంతా కూడా మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది, కానీ కొంచెం అక్కడక్కడ చూపిస్తాను బిట్స్. మేమందరం ఎవరెవరం కూర్చున్నాము అనేది అదంతా కూడా కొంచెం బిట్స్ చూపిస్తామన్నమాట. సో వీడియో మొత్తం ఇంకా చూసేయండి.
వంటల దగ్గర, కానీ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. సో మీకు ఏమేమి చేసుకున్నాం అనేది చెప్తాను. పులిహోర, పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా, ఇంకా టమాటో, పుదీనా, సొరకాయ అన్నీ వేసి ఒక పచ్చడి చేశారు. అదైతే సూపర్గా వచ్చింది. అన్ని కూరలు కూడా చాలా బాగా వచ్చాయి అనుకోండి. క్యాప్సికమ్ మసాలా, ఇంకా సాంబార్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, మిర్చి, జిలేబీ, ఇలా కొన్ని వంటలు అయితే చేసామన్నమాట. సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.